హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ మనందరి జీవితంలో చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన గమనిక అంటే అటెన్షన్. పదండి దీని గురించి సరదాగా తెలుసుకుందాం. ఈ మాట ఎంత నిజమో కదా. ఒక్కసారి ఆలోచించండి. మన డబ్బులు పోతే ఏం పర్లేదు, కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాని మనం ఒక క్షణం పాటు కోల్పోయిన మన గమనిక, మన ఏకాగ్రత, అది మళ్ళీ తిరిగి వస్తుందా? అస్సలు రాదు కదా. అది ఆ క్షణంతో పాటే అలా వెళ్ళిపోతుంది. ఇది చాలా సింపుల్. మన గమనిక ఎటు వెళ్తే మన శక్తి అంతా అటువైపే వెళ్తుంది. మరి మన శక్తి ఎటు వెళ్తే మన జీవితం కూడా అటువైపే వెళ్తుంది. అంటే మన లైఫ్ ఎంత బాగుండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి అనేది మన గమనిక చేతుల్లోనే ఉందన్నమాట. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుంది కదండి. ఎప్పుడు అమ్మో ఎంత బిజీనో అని అనుకుంటూ ఉంటాం. కాని రోజంతా ఎంత కష్టపడ్డా చివరికి చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేసినట్లు అనిపించదు. ఇదెలా ఉంటుందంటే మన బండిని ట్రాఫిక్ జామ్లో పెట్టినట్టు. ఇంజిన్ అయితే ఆన్లోనే ఉంటుంది, సౌండ్ వస్తూనే ఉంటుంది. కాని బండి మాత్రం అక్కనుండి అంగుళం కూడా కదలదు. చూడండి, మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి. బిజీగా ఉండటం, ఇది నార్మల్లే అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ప్రతి 2 నిమిషాలకి ఒకసారి అలా ఫోన్ తీసి చూస్తూ ఉంటాం కదా. దీనివల్ల ఏమవుతుందంటే మనసుకు తెలియకుండానే అలసట వచ్చేస్తుంది. చేసే పనిలో చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి. జీవితమంతా ఒక పరుగు పందెంలా అనిపిస్తోంది. కాని మనసులో ప్రశాంతత మాత్రం అస్సలుండదు. బిజీ మనసు, ఖాళీ పురోగతి. ఈ మాటని ఒక్క క్షణం అలా ఆలోచిద్దాం. మన మనసు ఎంత హడావిడిగా, ఎంత గందరగోళంగా ఉంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్లడం అంత కష్టమైపోతుంది. సరే, మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మనం ఆలోచించే విధానంలో ఒకే ఒక్క చిన్న మార్పు చేసుకుంటే చాలు. ఆ చిన్న మార్పు ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో పదండి ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మనం ఎలా ఆలోచించేవాళ్లం? ఒకేసారి 4-5 పనులు చేస్తేనే మనం చాలా స్మార్ట్ అని ఫీల్ అయ్యేవాళ్లం. కాని కొత్త ఆలోచనేంటో తెలుసా? ఒకేసారి ఒకే పని చేయడం. ఇదే అసలైన పవర్. మన గమనిక, మన అటెన్షన్ అనేది మన దగ్గర ఉన్న ఒక విలువైన ఆస్తిలాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. చూసారా తేడా ఎంత స్పష్టంగా ఉందో? ఆ పాత ఆలోచన విధానంతో మనకు మిగిలేదేంటి? పరధ్యానం, ఒత్తిడి అన్నీ సగం సగంగా చేసిన పనులు. కానీ ఈ కొత్త ఆలోచన వల్ల మనం చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుంది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఇది 2 విద్యార్థుల కథ. వాళ్ళు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. మొదటగా రాహుల్ చాలా తెలివైనవాడు. ఏం చేస్తాడంటే చదువుకునే ముందు తన ఫోన్ని సైలెంట్లో పెట్టి అస్సలు కంటికి కనిపించకుండా పక్కన పెట్టేస్తాడు. ఆ తర్వాత పూర్తి ఫోకస్తో చదువుకుంటాడు. దానివల్ల అతను చదివింది చాలా తేలికగా అర్థమైపోతుంది. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుని మళ్లీ ఫ్రెష్గా చదవడం మొదలుపెడతాడు. ఇప్పుడు ఆశాని చూద్దాం. ఆశ పాపం ఫోన్ పక్కనే పెట్టుకుని చదువుతుంది. దానివల్ల టింగ్ టింగ్ అని నోటిఫికేషన్స్, మెసేజెస్ వస్తూనే ఉంటాయి. తన అటెన్షన్ అంతా పదే పదే డిస్టర్బ్ అవుతుంది. పాపం గంటల తరబడి పుస్తకం ముందు కూర్చున్నా ఏమీ గుర్తుండదు. చాలా కష్టపడినట్టు అనిపిస్తుంది. కాని ఫలితం మాత్రం 0. ఫైనల్గా ఏమైంది? రాహుల్ చాలా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్లాడు. ఆశ ఏమో చాలా టెన్షన్ పడిపోయింది. చూశారా, ఇక్కడ అసలైన తేడా వాళ్లు చదివిన సమయంలో లేదు, వాళ్లు పెట్టిన గమనికలో అంటే అటెన్షన్లో ఉంది. ఈ ఫోకస్ అనే మ్యాజిక్ కేవలం చదువులో మాత్రమే కాదు, గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల్లో, పెద్ద పెద్ద కంపెనీల విజయాల్లో కూడా ఎలా పనిచేస్తుందో రండి ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక టార్చ్ లైట్ తీసుకోండి. ఆ లైట్ని అటూ ఇటూ గది మొత్తం తిప్పితే వెలుతురు చాలా బలహీనంగా ఉంటుంది కదా. కాని అదే లైట్ని ఒకే ఒక్క చోట ఫోకస్ చేస్తే అబ్బా ఎంత ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉంటుందో. మన గమనిక కూడా అచ్చం ఆ టార్చ్ లైట్ లాంటిదే. మనందరికీ ఇష్టమైన సచిన్ టెండూల్కర్నే తీసుకోండి. ఆయన చిన్నప్పట్నుండి తన పూర్తి గమనికని, పూర్తి ఏకాగ్రతని క్రికెట్ పైనే పెట్టారు. చుట్టూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన ఫోకస్ ఎప్పుడూ ఆటమీదే ఉండేది.
అలా సంవత్సరాల తరబడి పెట్టిన ఆ ఏకాగ్రతే ఆయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ని చేసింది. ఇప్పుడు యాపిల్ కంపెనీని చూడండి. వాళ్ళు వందల రకాల వస్తువుల్ని తయారు చేయరు. కొన్నింటిని మాత్రమే ఎంచుకుని వాటిపైనే పూర్తి దృష్టి పెడతారు. వాటి డిజైన్, నాణ్యత విషయంలో అస్సలు రాజీపడరు. ఈ అద్భుతమైన ఫోకస్ వల్లే కదా యాపిల్ ఈరోజు ప్రపంచంలోనే అంత పెద్ద బ్రాండ్ అయింది. సరే ఫ్రెండ్స్, ఇంతసేపు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, పెద్ద కంపెనీల గురించి చూశాం. ఇప్పుడు మన గురించి, మన జీవితం గురించి ఆలోచిద్దాం. ఒక చిన్న, చాలా సులభమైన మొదటి అడుగు వేద్దామా? ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రతిరోజు నా గమనిక ఎక్కువగా ఎక్కడ పోతోంది? బహుశా అది మన ఫోన్ వల్ల కావచ్చు, లేదా సోషల్ మీడియాలో అలా టైంపాస్ చేయడం వల్ల కావచ్చు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. ఈ సమయంలో నా పూర్తి గమనిక, నా పూర్తి ఫోకస్ అవసరమైన ఆ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటి? అది మన ఆరోగ్యం కావచ్చు, మన చదువు కావచ్చు, లేదా మన పని కావచ్చు. ఆ ఒక్కటేంటో ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఈరోజు ఏదైనా ఒక ముఖ్యమైన పనిని ఎంచుకోండి. దానికి కేవలం 1 గంట సమయం కేటాయించండి. కానీ ఆ 1 గంట మాత్రం మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి మీకు కనిపించని చోట పెట్టండి. ఈ చిన్న మార్పు ఎంత శక్తివంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ప్రయత్నిస్తారు కదా? ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం ఈరోజు దేనిపై మన గమనిక పెడతామో అదే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. రోజు చిన్నచిన్నగా ఏకాగ్రతతో చేసే పనులే ఒకరోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తాయి. మళ్ళీ కలుద్దాం.